నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజా టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, నాన్న 2 లివర్లు ఎక్స్ట్రా, మొత్తం 1000 అయింది అంటూ తన ఫుడ్తో పాపులర్ అయిపోయింది కుమారి ఆంటీ. అయితే తనకి వచ్చిన పాపులారిటీ ఇప్పుడు కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. సెలబ్రిటీ అంటే అదేదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చే రేంజ్ కాదు, అంతకు మించి యూట్యూబ్ ఇంటర్వ్యూల స్థాయి దాటేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ వరుసగా టీవీ షోలు చేస్తుంది. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో ప్రసారం అయిన బీబీ ఉత్సవం స్పెషల్ ఈవెంట్కి గెస్ట్గా వెళ్ళింది. వెళ్తూ తన చేతి వంట రుచిని చూపించింది కూడా. రీసెంట్గా జీ తెలుగులో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్లో అతిథి పాత్రలో కనిపించింది. మొత్తానికి ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నింటినీ చుట్టేసి ఫుల్ బిజీగా మారిన కుమారి ఆంటీ ఇక దుకాణం సర్దేసి ఫుల్ టైప్ నటిగా మారబోతుందా అంటే అబ్బే అదేం లేదు, నా ఉపాధి ఫుడ్ బిజినెస్ కాబట్టి ఇందులోనే కంటిన్యూ అవుతా, ఖాళీ టైంలో మాత్రమే షోలు చేస్తుంటానంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నేను టీవీ షోలు చేయడం హ్యాపీగా ఉంది. నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది పడ్డాను, సరిగా మాట్లాడలేకపోయాను. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి నేను సీఎం గారు స్పందించడానికి ముందే వెళ్లాను. వాళ్లే ఫోన్ చేశారు, వాళ్లే తీసుకుని వెళ్లారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. బీబీ ఉత్సవానికి మాత్రం సీఎం సార్ స్పందించిన తర్వాత ఫోన్ వచ్చింది. నా ఉపాధి ఈ ఫుడ్ బిజినెస్ కాబట్టి ముందు ఇదే తర్వాతే ఏదైనా. నాకు వీలు దొరికినప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకుని ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే షోలకు వెళ్తున్నా. సాయంత్రం టైంలోనే షూటింగ్లకు వెళ్తున్నా. ఫుడ్ తీసుకుని రమ్మన్నారు, తీసుకుని వెళ్లాను. డబ్బులు కూడా ఇచ్చారు. నేను తీసుకుని వెళ్లిన ఫుడ్ని సెట్లో వాళ్లంతా తిన్నారు. బాగుందని చెప్పారు. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తీసుకుని వెళ్లాను. వాళ్లు తిని బాగా ఎంజాయ్ చేశారు. నేను అక్కడికి వెళ్లడం చాలా సంతోషంగా అనిపించింది. వాళ్లందర్నీ టీవీల్లోనే చూశాను, ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. అయితే అసలు విషయం ఏంటంటే, అసలు కుమారి ఆంటీ తన ఫుడ్ బిజినెస్ దగ్గర కనిపించడం లేదట. అతని భర్త, కుమారుడు మాత్రమే అక్కడుంటున్నారట. కుమారి ఆంటీ టీవీ షోలతో ఫుల్ బిజీగా మారడంతో నాన్న 2 లివర్లు ఎక్స్ట్రా, మొత్తం 1000 అయింది అని అనాల్సిన పనేముంది అన్నట్టు కుమారి ఆంటీ ఇప్పుడిప్పుడే టీవీ షోలకు వెళ్తుండటంతో రెమ్యూనరేన్ కూడా బాగానే ఇస్తున్నారట. ప్రస్తుతానికి డిమాండ్ అయితే ఏం చేయడం లేదు, కానీ ఒక్క షోకి అలా వెళ్ళొస్తే 50,000 నుంచి 1,00,000 వరకు రెమ్యూనరేన్ అందుకుంటుందట కుమారి ఆంటీ. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.